నెక్స్ట్ మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. ఏం లేదు, కేటీఆర్ పరిస్థితి ఎట్లా కనబడుతుంది అంటే, మైక్ పట్టుకున్నాడంటే ఏదో ఒకటి అక్కడ వాతావరణం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తాంది, మరి హామీలన్నీ నెరవేర్చిందా ఆ విషయాలు పక్కకు పెట్టుర్రి. వాస్తవంగా ఏదో ఒకటి అనాలే అనిపించుకోవాలి. గతంలో మనం మొత్తం కూడా చూసినాం, ఎట్లా పడితే అట్లా ఏది అధికార పార్టీలో ఉన్న నాయకులు కానీ వేరే పార్టీలో ఉన్న నాయకులు కానీ ఏది పడితే అది మాట్లాడాలి. మళ్ళీ వాళ్ళే ఒప్పుకుంటలేరు, వాళ్ళు కూడా మంచిగా గట్టిగానే చేస్తారు. ఇద్దరి మధ్యన ఏం లేదు, ఈయన విలువ తీసుకుంటాడు, మరి అనేటప్పుడు కూడా మరి నా విషయాలు ఆయనకు తెలుస్తాయా, మరి ఆయన మాట్లాడితే ఎట్లుంటది అనేది మాత్రం ప్రస్తుతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేటీఆర్ మాత్రం ఈ విషయం పైన మాత్రం ఏ మాత్రం కూడా ఏ భయం కానీ ఏది కానీ లేకుండా మాట్లాడడం అనేది జరుగుతుంది. మళ్ళా గట్టిగానే మాట్లాడింది. ఇక్కడ ఏమని మాట్లాడింది కదా చూడండి. 200 రోజులు దాటినా ఏం చేశారు, ఏం చేస్తారు మరి? 200 రోజులు దాటింది వాస్తవమే. ఏం చేస్తారంటే చేస్తారు, వాళ్ళకు ఏ విధంగా పరిపాలన వనరులు ఎట్లుంటే అట్లా చేస్తారు. మీరు 10 ఏళ్ళు చేసిరు మరి, ఓకే. ఎస్ఎల్బిసి సొరంగం కూలడానికి కారణాలు మేము రాబడతాం. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో 6 మృతదేహాలు నేటికి వెలికి తీయలేదు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించలేదు. ఆ 6గురి ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నెక్స్ట్ ఈయనకు సవాల్గా కేటీఆర్ ను ఇక చూడండి, మహానుభావుడు చెప్పుతో కొట్టాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుపడుతున్నారు, అన్నిటినీ రాజకీయం లబ్ధికి వాడుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలే, మేము ఇస్తుంటే అడ్డుపడడం సరికాదు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగానే అరుచుకున్నాడు. మేము ఉద్యోగాలు వేయడానికే ప్రయత్నం చేస్తాను, ఇద్దామంటే ఏదో ఒకటి లొల్లి చేసుకుంటాం. మొత్తానికైతే మమ్మల్ని అడ్డుకునే పరిస్థితి తీసుకొస్తాడు. మళ్ళీ ఆఖరికి ఒక గట్టిగానే అన్నాడు. మరి కేసీఆర్ మరి ఎంతవరకు దాన్ని సమర్థించుకుంటాడు ఏంది అనేది నాకేమో అది అర్థమైతే లేదు. ఇక్కడ గట్టిగానే పెద్దగానే రాసిరు. జర మన కేటీఆర్ అన్నది కొద్దిగా సౌదా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విధంగా ఒకరిపైన ఒకరు గట్టిగానే విమర్శించుకోవడం అనేది జరిగింది.